9 ఛానల్ కి స్వాగతం. సంవత్సరాల్లో ఉన్నటువంటి పెండింగ్ వర్గీకరణ చంద్రబాబు నాయుడు మంచి మనసుతో ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళ సమస్య ఈ విధంగా ఉంది, మనం ఎలక్షన్ ముందు చెప్పామని చెప్పడం, ఆయన కూడా చొరవ తీసుకొని వర్గీకరణ చేయడం. ఎందుకంటే వాళ్ళు కూడా మనకి తెలుగుదేశానికి వెన్నంటూ ఉండే పనిచేశారు. వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. అందుకని అందరూ కూడా వర్గీకరణని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పార్టీని గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఏది ఉన్నా కానీ మీ సమస్య కూడా నేరుగా రండి చెప్పచ్చు. ఇక్కడేం గేట్లు ఉండవు, రికమెండేషన్లు ఏమి ఉండవు. కాబట్టి మీతో నేను కూడా మీలో ఒకరిగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ పోరాడుతున్నటువంటి మాదిగలు మాదిగ ఉపకులాలు సుప్రీంకోర్టు ఈ నెల 1వ తేదీన రిజర్వేషన్ ఏ రాష్ట్రాల వరకు చేసుకోవచ్చని తాత్కాలిక పిలుపునివ్వడం, అదేవిధంగా గోర్సి మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా పోరాడడం, ఆయన వెన్నంటుండి అన్ని వేళగా సపోర్ట్ చేస్తూ ఎస్సీ వర్గీకరణకి పిల్లర్ వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా 1999 నవంబర్లో ముందు ఎస్సీ కేటగిరీని చేసింది ఏకైక వ్యక్తి ఎవరంటే గోర్సి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కేటగిరీ తీసుకురావడమే ఈ పొద్దు సెంట్రల్ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కూడా చేయడానికి కారణం, మెయిన్ కీలకం నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకులు మాకు ఇంత మేలు చేసినందుకు మేము యువత అంతా కలిసి దాదాపు 25 మంది కలిసి నియోజకవర్గం ప్రతి మాదిగపల్లికి వెళ్ళి మందాకృష్ణ మాదిగ గారు ఎంత కష్టపడ్డారు 30 సంవత్సరాల నుంచి, దాని అన్నుండి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి మనకు వర్గీకరణ చేపించేదానికి ఎంత ముందుకు ఉన్నారని చెప్పి మేము ఆలోచించి దాదాపు ఒక 3 రోజులు 4 రోజులు నియోజకవర్గ 6 మండలాలలో ప్రతి మాదిగపల్లిగా పోయే విధంగా ఈ పొద్దు పూనుకున్నాం. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఎత్తుకుంటే నామినేషన్ ముందు రోజే చెప్పారు. ఆ రోజు మేము వచ్చి కలవడం, ఖచ్చితంగా వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాము చేస్తామని అనడం, ఆయన నోటి ఫలితం మాకు దక్కింది. ఖచ్చితంగా ప్రభుత్వం రావడం, పైన కింద రావడం, వర్గీకరణ జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గురించి చెప్పడం ఏంటంటే, ఈ పొద్దు చిన్న కాడి నుంచి పెద్ద కాడి నుంచి ఎత్తుకోండి ప్రతి ఒక్కరు డైరెక్ట్గా బంగ్లాకి వచ్చి ఏం అడగాలన్నా ఏ సమస్యలైనా డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మేము ఎమ్మెల్యేతో కలవాలనుకుంటే ఆయన సార్ బిజీగా ఉంటే పక్కన రాజేశ్వర అనుకో, కేవీ అనుకో, మురగనుకో చెప్తే తమ్ముడు సాయంత్రం రండి, మీకు ఎవరైనా సరే ఒక నాయకులతో పోతే డైరెక్ట్గా అంతా కలుస్తుంది. ఈ పొద్దు స్పష్టంగా పూర్తిగా స్వేచ్ఛగా మా ఎమ్మెల్యే గారిని 3వసారిగా అయినందుకు, అంతలో పెద్ద ఎమ్మెల్యే గారిని మేము డైరెక్ట్గా కలుస్తున్నామంటే మా ఎమ్మెల్యే గారి మంచితనం కూడా మాకు ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పనిచేస్తూ అదే ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఎన్నో తోడుకుండి కృషి చేస్తామని తెలియజేస్తూ సభగా తెలియజేస్తాం.